Welcome to Naresh Academy UPSC, APPSC, Group 1 and 2 Related Delhi Current Affairs April 17, 2024 Prelims Practice and Previous ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ 1 డస్లిక్ వ్యాయామం గురించి తెలపండి. సందర్భం భారతదేశం ఉజ్బెకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసాలు డస్లిక్ యొక్క 5వ ఎడిషన్ కోసం భారత సైన్యం బృందం బయలుదేరింది. వ్యాయామం డస్లిక్ అనేది భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్లలో ప్రత్యామ్నాయంగా నిర్వహించబడే వార్షిక కార్యక్రమం. చివరి ఎడిషన్ ఫిబ్రవరి 2023లో పితోరాఘర్, భారతదేశం లో నిర్వహించబడింది. ప్రస్తుత 5వ ఎడిషన్ 15వ తేదీ నుండి ఏప్రిల్ 28, 2024 వరకు ఉజ్బెకిస్తాన్లోని టెర్మెజ్లో నిర్వహించబడుతోంది. 60 మంది సిబ్బందితో కూడిన భారత సాయుధ దళాల బృందంలో భారత సైన్యం నుండి 45 మంది సిబ్బంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రధానంగా జాత్ రెజిమెంట్ యొక్క బెటాలియన్ నుండి మరియు భారత వైమానిక దళం నుండి 15 మంది సిబ్బంది ఉన్నారు. డస్లిక్ వ్యాయామం సైనిక సహకారాన్ని పెంపొందించడం మరియు పర్వత మరియు సెమీర్బన్ భూభాగంలో ఉమ్మడి కార్యకలాపాలను నిర్వహించడానికి సంయుక్త సామర్థ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అధిక స్థాయి శారీరక దృఢత్వం, ఉమ్మడి ప్రణాళిక, ఉమ్మడి వ్యూహాత్మక కసరత్తులు మరియు ప్రత్యేక ఆయుధ నైపుణ్యాల ప్రాథమిక అంశాలపై దృష్టి సారిస్తుంది. వ్యాయామం సమయంలో సాధన చేయాల్సిన వ్యూహాత్మక కసరత్తులు జాయింట్ కమాండ్ పోస్ట్ను సృష్టించడం, ఇంటెలిజెన్స్ నిఘా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, ల్యాండింగ్ సైట్ను భద్రపరచడం, స్మాల్ టీమ్ ఇన్సర్షన్ ఎక్స్ట్రాక్షన్, స్పెషల్ హెలిబోర్న్ ఆపరేషన్స్, కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్స్, రూమ్ ఇంటర్వెన్షన్ డ్రిల్స్ మరియు అక్రమ నిర్మాణాల కూల్చివేత. క్వశ్చన్ నంబర్ 2 భారతదేశంలో ఋతుపవనాల గురించి తెలపండి. సందర్భం ఈ నైరుతి ఋతుపవనాల సీజన్లో భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి తెలిపారు. కార్యదర్శి ఇచ్చిన 2024 నైరుతి ఋతుపవనాల వర్షపాతం యొక్క సారాంశం 5% మోడల్ లోపంతో లాంగ్ పీరియడ్ యావరేజ్ LPAలో 106% ఉంటుంది. 1971 నుంచి 2020 వరకు డేటా ఆధారంగా దేశం మొత్తం మీద సీజన్ వర్షపాతం యొక్క LPE 87 సెంటీమీటర్లు. వాయువ్య, తూర్పు మరియు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఊహించిన లా నినా సానుకూల ఐడి మరియు ఉత్తర అర్ధగోళంలో సాధారణం కంటే తక్కువ మంచు కవచం 2024 నైరుతి ఋతుపవనాల సీజన్లో వర్షపాతానికి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం భూమధ్యరేఖ పసిఫిక్ ప్రాంతంలో మధ్యస్థ ఎల్ నినో పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వాతావరణ నమూనా అంచనాలు ఋతుపవన కాలం ప్రారంభంలో తటస్థ పరిస్థితులను మరియు ఋతుపవన కాలం 2వ భాగంలో లా నినా పరిస్థితులను సూచిస్తాయి. ప్రస్తుతం తటస్థ హిందూ మహాసముద్ర ద్విధ్రువ ఐడి పరిస్థితులు కొనసాగుతున్నాయి. వాతావరణ నమూనా అంచనాలు వర్షాకాలంలో అభివృద్ధి చెందే అవకాశం ఉన్న సానుకూల ఐడి పరిస్థితులు సూచిస్తున్నాయి. ఉత్తర అర్ధగోళంలో గత 3 నెలల్లో జనవరి నుండి మార్చి 2024 వరకు మంచు విస్తీర్ణం సాధారణం కంటే తక్కువగా ఉంది. ఉత్తర అర్ధగోళం మరియు యురేషియాపై శీతాకాలం మరియు వసంతకాలం మంచు కవచం సాధారణంగా తదుపరి ఋతుపవనాల వర్షపాతంతో విలోమ సంబంధాన్ని కలిగి ఉంటుంది. వర్షపాతం యొక్క దీర్ఘకాల సగటు LPA గురించి ఇది ఒక నిర్దిష్ట ప్రాంతంలో 30 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాల వంటి సుదీర్ఘ కాలంలో సగటున ఇచ్చిన విరామం 1 నెల లేదా సీజన్ వంటివి కోసం నమోదు చేయబడిన వర్షపాతం. నిర్దిష్ట నెల లేదా సీజన్ కోసం ఆ ప్రాంతానికి పరిమాణాత్మక వర్షపాతాన్ని అంచనా వేసేటప్పుడు విలువ బెంచ్మార్క్గా ఉపయోగించబడుతుంది. దేశంలోని వర్షపాతాన్ని పర్యవేక్షించే హెంబీ 50 సంవత్సరాల కాలానికి సంబంధించిన డేటా ఆధారంగా ఈ వర్షపాతాన్ని సాధారణీకరించింది మరియు రెయిన్ గేజ్ స్టేషన్ల నుండి తాజా డేటాను పొందుపరచడం ద్వారా ప్రతి దశాబ్దానికి ఒకసారి క్రమానుగతంగా నవీకరించబడుతుంది.
క్వశ్చన్ నంబర్ 3 60% ప్లాస్టిక్కి 12 దేశాలే కారణం ఏ సంస్థ వెల్లడించింది? జవాబు స్విట్జర్లాండ్కు చెందిన ఎర్త్ యాక్షన్ సంస్థ. సందర్భం శుద్ధి చేసి పునర్వినియోగానికి వీలుగా మార్చకపోవడం వల్ల ప్లాస్టిక్ చెత్త కుప్పలుగా పేరుకుపోతోంది. ఇలాంటి అధ్వాన నిర్వహణ వల్ల ప్రపంచంలో పెరిగిపోయిన ప్లాస్టిక్ కాలుష్యంలో 60% 12 దేశాలే కారణమని స్విట్జర్లాండ్కు చెందిన ఎర్త్ యాక్షన్ సంస్థ వెల్లడించింది. ఆ 12 దేశాల జాబితాలో అమెరికా, చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, మెక్సికో, పాకిస్తాన్, ఇరాన్, ఈజిప్ట్, ఇండోనేసియా, తుర్కియే, వియత్నాం ఉన్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో ఏటా శుద్ధి చేయని తలసరి ప్లాస్టిక్ వ్యర్థాలు 8 కిలోలు మాత్రమే. ఇది అమెరికా వ్యర్థాలలో 3వ వంతు, చైనా వ్యర్థాలలో 5వ వంతు కన్నా తక్కువ. భారత్లో శుద్ధి చేయకుండా వదిలేసే ప్లాస్టిక్ వ్యర్థాలు 2024లో 74 లక్షల టన్నులకు చేరతాయని అంచనా. ప్రపంచంలో ఈ ఏడాది 22 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పన్నం కాగా అందులో 7 కోట్ల టన్నులను శుద్ధి చేయకుండా వదిలేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతోంది. ప్లాస్టిక్ కాలుష్య నివారణను చట్టపరమైన బాధ్యతగా నిర్వచించాలని ప్రపంచ నాయకులు భావిస్తున్నారు. ఈ అంశంపై కెనడాలోని ఒట్టావాలో ఐక్యరాజ్యసమితి అనుబంధ కమిటీ త్వరలో సమావేశమవుతుంది. దానికి ముందే స్విన్ సంస్థ నివేదిక విడుదల చేసింది. క్వశ్చన్ నంబర్ 4 గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా నివేదిక గురించి తెలపండి. సందర్భం బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, బెఫ్స్ రంగంలో లింగ వైవిధ్యం చూపేందుకు, మహిళా నియామకాలను ప్రోత్సహించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రతి 4 మహిళా ఉద్యోగుల్లో ఒకరు 25% తమకు గుర్తింపు, వేతనం, పని ప్రదేశంలో సమానత్వం విషయంలో అసంతృప్తితో ఉన్నట్లు పని ప్రదేశం మదింపు గుర్తింపు సంస్థ గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా ఈ నివేదిక రూపొందించింది. 167 సంస్థల్లోని 12 లక్షల మంది ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించి ఈ నివేదిక నిర్వహించినట్లు సంస్థ పేర్కొంది. బెఫ్స్ రంగంలో ఇప్పటికీ లింగ వ్యత్యాసాలు కొనసాగుతున్నాయి. స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు, మహిళల నియామకాలను పెంచేందుకు మరింతగా దృష్టి సారించాలి. పని ప్రదేశంలో సమానత్వం విషయంలో మగవారితో పోలిస్తే మహిళా ఉద్యోగులు 5% తక్కువ సంతృప్తితో ఉన్నారు. జెన్ జెడ్ 1997 2012 మధ్య జన్మించిన వాళ్లు మిలీనియల్స్, 1981 నుంచి 1996 మధ్య జన్మించిన వాళ్లు ఉద్యోగుల మధ్య అభిప్రాయాల్లోనూ వ్యత్యాసాలు ఉన్నట్లు నివేదిక గుర్తించింది. ముఖ్యంగా దీర్ఘకాలం పాటు ఉద్యోగంలో కొనసాగడం, తాము చేస్తున్న పని ఉద్దేశం, ఉద్యోగ భద్రత విషయంలో వీరి అభిప్రాయాల్లో తేడాలు ఉన్నట్లు తెలిపింది. తమ హోదాకు అర్థవంతమైన పని కోరుకుంటున్న వాళ్లు జెన్ జెడ్ ఉద్యోగుల్లో 21%, మిలీనియల్స్లో 15% మంది ఉన్నారు. ఆర్థిక సాంకేతికత, ఆరోగ్య, సాధారణ బీమా, పెట్టుబడుల విభాగాల్లో ఉద్యోగంపై నమ్మకం తగ్గినట్లు నివేదిక తెలిపింది. మిలీనియల్ జెన్ జెడ్ మేనేజర్లలో వారి పదవీకాలం ప్రారంభంలోనే ఉద్యోగ నమ్మకం తగ్గడం అధికంగా ఉందని పేర్కొంది. క్వశ్చన్ నంబర్ 5 ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (SCA) వరల్డ్ నివేదిక ప్రకారం ప్రపంచంలో రద్దీ అత్యంత అధికంగా ఉండే విమానాశ్రయాల బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ 2023 జాబితాలో భారతదేశం నుంచి ఏ విమానాశ్రయం స్థానంలో ఉంది? జవాబు ఢిల్లీ విమానాశ్రయం, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (SCA) వరల్డ్ నివేదిక ప్రకారం ప్రపంచంలో రద్దీ అత్యంత అధికంగా ఉండే విమానాశ్రయాల బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ 2023 జాబితాలో అమెరికాలోని హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రస్థానంలో నిలవగా దుబాయ్, డాలస్ విమానాశ్రయాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో లండన్ హీత్రో విమానాశ్రయం 4వ స్థానంలో, టోక్యో హానెడా 5వ స్థానంలో, డెన్వర్ విమానాశ్రయం 6వ స్థానంలో, ఇస్తాంబుల్ విమానాశ్రయం 7వ స్థానంలో, లాస్ ఏంజెలిస్ అంతర్జాతీయ విమానాశ్రయం 8వ స్థానంలో నిలిచాయి. మొదటి 10 అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో 5 అమెరికాలోనే ఉన్నాయి.
అలాగే అంతర్జాతీయంగా భారతదేశం నుంచి ఢిల్లీ విమానాశ్రయం, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 2023లో రద్దీ పరంగా 10వ స్థానంలో నిలవగా 2022లో 9వ స్థానంలో ఉంది. క్వశ్చన్ నంబర్ 6 భారతదేశం 2023-24లో రికార్డు స్థాయిలో ఎంత GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెరిగింది? జవాబు 18.48 GW. భారతదేశ పునరుత్పాదక శక్తి గత సంవత్సరం కంటే 21% పెరిగింది. ప్రధానంగా 12.78 GW సౌర సంస్థాపనలు మరియు 2.27 GW పవన శక్తి ద్వారా నడపబడింది. వ్యవస్థాపించిన పునరుత్పాదక శక్తి సామర్థ్యం 2014లో 76.37 GW నుండి అక్టోబర్ 2023 నాటికి 178.98కి పెరిగింది, అంటే దాదాపు 2.34 పెరుగుదల సార్లు. భారతదేశంలో పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు. భారతదేశం 2030 నాటికి 500 GW నాన్ఫాసిల్ ఇంధన శక్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది మరియు 2030 నాటికి ద్వారా దాని శక్తి అవసరాలలో కనీసం సగాన్ని పూర్తి చేస్తుంది. తీసుకున్న చర్యలు. ప్లగ్ అండ్ ప్లేలో రీడెవలపర్లకు భూమి మరియు ప్రసారాన్ని అందించడానికి అల్ట్రా మెగా రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ల ఏర్పాటు ఆధారంగా పథకాలు. పీఎం కుసుమ్ పీలే పథకం కింద అధిక సామర్థ్యం గల సోలార్ PV మాడ్యూల్స్పై జాతీయ కార్యక్రమం, జాతీయ బయోఎనర్జీ కార్యక్రమం మొదలైనవి. గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ రూల్స్ 2022 ద్వారాని ప్రమోట్ చేస్తోంది. విండ్సోలార్ హైబ్రిడ్ పాలసీ 2018. సవాళ్లు. మూలాల యొక్క వైవిధ్యం మరియు అనూహ్యత. అధిక ఖర్చులు. కొత్త మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ట్రాన్స్మిషన్ మరియు గ్రిడ్ ఇంటిగ్రేషన్ సమస్యలు. పునరుత్పాదక వస్తువుల అసమాన భౌగోళిక స్వీకరణ. క్వశ్చన్ నంబర్ 7 మార్చి టోకు ధరల ద్రవ్యోల్బణం 3 నెలల గరిష్ట స్థాయి 0.53కి చేరుకుంది. వివరాలు తెలపండి. సందర్భం. భారతదేశంలో టోకు ధరల ద్రవ్యోల్బణం మార్చిలో 3 నెలల గరిష్ట స్థాయి 0.53కి పెరిగింది. ప్రధానంగా ఆహార ధరలు, ముఖ్యంగా తృణధాన్యాలు 12 నెలల గరిష్ట స్థాయి 9.04కి పెరిగాయి. గురించి. రెండంకెల పెరుగుదలతో వరి, బంగాళదుంపలు మరియు ఉల్లిపాయలు వంటి నిత్యావసర వస్తువుల ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగింది. పప్పులు మరియు కూరగాయలు కూడా వరుసగా 17.2% మరియు 19.5% వద్ద పెరిగాయి. అయినప్పటికీ ఇంధనం, శక్తి మరియు తయారు చేయబడిన ఉత్పత్తులు సంకుచిత రేటులో ఉన్నప్పటికీ ప్రతి ద్రవ్యోల్బణాన్ని అనుభవిస్తూనే ఉన్నాయి. టోకు ధరల సూచిక WVA నెలవారీగా 0.4% పెరుగుదలను నమోదు చేసింది. ఇది 4 నెలల్లో మొదటి పెరుగుదలను సూచిస్తుంది. క్వశ్చన్ నంబర్ 8 బహదూర్ కందుకూరి వీరేశలింగం గురించి తెలపండి. కందుకూరి వీరేశలింగం జీవిత చరిత్ర. వీరేశలింగం ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో సుబ్బరాయుడు మరియు పూర్ణమ్మల కుమారుడిగా జన్మించాడు. అతను కేవలం 4 సంవత్సరాల వయస్సులో తన తండ్రిని కోల్పోయాడు మరియు అతని మామ వద్ద పెరిగాడు. అతను స్థానిక పాఠశాలల్లో చదువుకున్నాడు. అక్కడ అతని విద్యా నైపుణ్యం మరియు మంచి స్వభావం అతనికి ప్రశంసలు పొందాయి. 1869లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన వీరేశలింగం ఒక గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేయడం ప్రారంభించాడు. వీరేశలింగం తెలుగు, సంస్కృతం మరియు ఆంగ్లం అనే 3 భాషలలో పండితుడు. తెలుగు భాషలో తొలి నవల రాశారు. ఆత్మకథ మరియు వ్యాసాన్ని తెలుగు సాహిత్యంలోకి ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనదే. ఆధునిక విజ్ఞానంపై తొలి తెలుగు పుస్తకాన్ని కూడా రచించారు. ఇవే కాకుండా తెలుగులో అనేక గేయాలు, నాటకాలు రచించారు. ప్రముఖ ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించారు. తెలుగు సమాజ సంస్కరణకు ఆయన చేసిన కృషికి ఆయన అత్యంత గౌరవనీయులు. రాజా రామ్ మోహన్ రాయ్ మరియు కేశబ్ చంద్ర సేన్ యొక్క రచనల గురించి చాలా మందికి తెలుసు. ఆంధ్ర వెలుపల వీరేశలింగం యొక్క కీర్తి పరిమితం చేయబడింది.
మరియు ఇది అతనికి న్యాయం చేయలేదు. స్త్రీ విముక్తి కోసం ఆయన విస్తృతంగా రాశారు. అతని రచనలు ప్రధానంగా అప్పటి నైతికత, మూఢనమ్మకాలు, ద్వంద్వ ప్రమాణాలు మరియు సమాజంలోని అధోకరణంపై వ్యంగ్యంగా ఉన్నాయి. అతను వితంతు పునర్వివాహాలను సమర్థించాడు మరియు బాల్య వివాహాలను అలాగే చాలా పెద్ద పురుషులకు యువతులను వివాహం చేసుకునే పద్ధతిని ఖండించాడు. అతని పదునైన విమర్శ అతనికి చాలామంది శత్రువులను కొనుగోలు చేసింది. అతను తన రాడికల్ ఆలోచనలు మరియు న్యాయవాదుల కోసం బహిరంగంగా ఎగతాళి చేయబడ్డాడు. తన విరోధులను ఎదుర్కోవడానికి అతను స్త్రీలు ఎల్లప్పుడూ ద్వితీయ పౌరులుగా పరిగణించబడరని చిత్రీకరించడానికి పురాతన గ్రంథాలను ఉపయోగించాడు. రామాయణంలో శ్రీరాముడు ఎప్పుడూ తన పక్కనే అసెంబ్లీలో సీతతో ఉంటాడని ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళల పరిస్థితి క్షీణించినప్పుడే భారతదేశం పతన పథంలో పయనించడం ప్రారంభించిందని కూడా ఆయన ప్రకటించారు. బాలికలు మరియు మహిళల విద్య కోసం పాఠశాలలను స్థాపించాడు. అతను డిసెంబర్ 11, 1881న ఆంధ్రప్రదేశ్లో మొదటి వితంతు పునర్వివాహాన్ని కూడా చేశాడు. ఆనాటి సంప్రదాయవాద సమాజం అతనిని నిందించింది. సమాజం యొక్క తీవ్ర అవమానం ఉన్నప్పటికీ అతను తన జీవితకాలంలో సుమారు 40 మంది వితంతువులను వివాహం చేసుకోవడానికి సహాయం చేశాడు. అతను వివిధ పత్రికలు మరియు జర్నళ్లను ప్రచురించాడు. అందులో అతను స్త్రీలు మరియు విద్య కోసం పోరాడాడు. 1887లో రాజమండ్రిలో బ్రహ్మ మందిరాన్ని ప్రారంభించాడు. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి హాజరైన మొదటి కొద్దిమందిలో వీరేశలింగం ఒకరు. 1893లో భారత ప్రభుత్వం ఆయనకు రా బహదూర్ బిరుదునిచ్చి సత్కరించింది. ఆయన 71వ ఏట మే 1919 27న కన్నుమూశారు. క్వశ్చన్ నంబర్ 9 గోప్యత హక్కు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద రక్షించబడింది? ఆ. ఆర్టికల్ 15, బి. ఆర్టికల్ 19, సి. ఆర్టికల్ 21, డి. ఆర్టికల్ 29. జవాబు సి. జస్టిస్ కె.ఎస్. పుట్టస్వామి, రిటైర్డ్. మరియు ఆనర్లో 9 మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆండోర్స్ 2017 వ్యక్తిగత గోప్యత జీవితం మరియు స్వేచ్ఛకు అంతర్గతంగా ఉంటుందని మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులలో అంతర్లీన భాగమని తీర్పునిచ్చింది. గోప్యత హక్కు యొక్క వివిధ లక్షణాలు ఏమిటి? గోప్యత అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లోని జీవితం మరియు స్వేచ్ఛ యొక్క హామీ నుండి ప్రధానంగా ఉద్భవించిన రాజ్యాంగపరంగా రక్షిత హక్కు. ఇది వ్యక్తిగత సాన్నిహిత్యం, కుటుంబ జీవితం యొక్క పవిత్రత, వివాహం, సంతానోత్పత్తి, ఇల్లు మరియు లైంగిక ధోరణిని కలిగి ఉంటుంది. గోప్యత అనేది ఒంటరిగా ఉండే హక్కును సూచిస్తుంది. ఇది వ్యక్తిగత స్వయం ప్రతిపత్తిని రక్షిస్తుంది మరియు ఆమె జీవితంలోని ముఖ్యమైన అంశాలను నియంత్రించే ఒకరి సామర్థ్యాన్ని గుర్తిస్తుంది. గోప్యత అనేది సంపూర్ణ హక్కు కాదు, అయితే ఏదైనా దండయాత్ర తప్పనిసరిగా చట్టబద్ధత, అవసరం మరియు దామాషా ఆధారంగా ఉండాలి. సమాచార గోప్యత ఈ హక్కు యొక్క ఒక అంశం. దీనికి ప్రమాదాలు రాష్ట్ర మరియు రాష్ట్రేతర నటుల నుండి ఉద్భవించవచ్చు. క్వశ్చన్ నంబర్ 10 తొలి కాకతీయ పాలకులు పోషించిన మతం 1 జైనము, 2 శైవము, 3 బౌద్ధము, 4 వైష్ణవము. జవాబు అ. జైనము. వివరణ: జైనమతము తొలి కాకతీయులు జైనమతమును పాటించారు. శనిగారం, బంజిపెట, పద్మాక్షి టెంపుల్ శాసనాల ప్రకారం మొదటి బేతడు, రెండవ బేతడు, రెండవ ప్రోలరాజు వంటి కాకతీయ పాలకులు జినాలయాలకు అనేక దానాలు చేశారు. వీరి కాలంలో హన్మకొండ, కొలనుపాక, కొల్లిపాక, వేములవాడ, పొట్ల చెరువు, బోర్డింగ్లు జైనమతానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలుగా విలసిల్లాయి. పద్మాక్షదేవి, పుష్పాందని, దీని, విద్యాదేవి వంటి జైన దేవతలు పూజలు అందుకున్నారు. మొదటి బేతరాజు అనంకొండకి సమీపంలో ఒక కొండపై పద్మాక్షిదేవి అను జైనదేవతని ప్రతిష్ఠించాడు. పద్మాక్షిదేవి ప్రస్తుతం శైవదేవతగా పూజలందుకొంటోంది.
పద్మాక్షి విగ్రహంలో ఎల్లోరా శిల్ప ఛాయలు కలవు. రాజరాజ నరేంద్రుడు హింసించగా వృషభుడు అను జైనమత గురువు తప్పించుకొని అనుంకొండలో తలదాచుకున్నాడు. రెండవ ప్రోలరాజు మంత్రి చేతన జైనమతాభిమాని కావడంతో అతని భార్య మైలాంబ నందు ఈ కోడలాలైబసది అను జైన ఆలయాన్ని నిర్మించినది. తొలికేకతీయులు దిగర్భర జైనమతం ను పాటించారు. మలి కాకతీయుల కాలంలో కూడా జైనమత కనిపించును. హన్మకొండ శాసనం ప్రకారం రుద్రదేవుని మంత్రి గంగాధరుడు జైన ఆలయాన్ని పునరుద్ధరించాడు. ప్రతాపరుడుని కాలంలో అప్పమార్యుడు అను జైన కవి జినేంద్ర కళ్యాణాభ్యుదయం అను గ్రంథాన్ని రచించాడు. పాల్కురి సోమనాథుని రచనల ప్రకారం కాలాముఖులు వీరసేవుల వల్ల జైనమతం అంతర్భాన్యమైన గణపతిదేవుడు హన్మకొండలోని జైనులను క్రూరంగా హింసించినట్లు సిద్ధేశ్వర చరిత్ర గ్రంథంలో ప్రస్తావించబడినది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ NAM @of Naresh Academy 5509.